అలాగే చూద్దాం. మీ సేవా సెంటర్ ద్వారా అడ్డగోలుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు ప్రజల ముందు దొరికిపోయారు. ఇవాళ గ్రామాల్లో ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. మా హక్కు, మా ఓటును తీయటానికి మీరెవరు అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలి. నిన్న మా మంత్రులు, నాయకులు అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంత దుర్మార్గమైన కార్యక్రమం దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో 2019 మొన్న శాసనసభ ఎన్నికల్లో జరిగింది. 2018 శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 24 లక్షల ఓట్లు తొలగించి ఎన్నికల అక్రమాలతో, డబ్బుతో ఇవాళ అక్కడ అధికారానికి వచ్చి అదే తప్పుడు కార్యక్రమాలతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దుర్మార్గానికి పాల్పడి ఇవాళ బట్టబయలైన వీళ్ళ కుట్రలో కుతంత్రాలన్నీ. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఓటు అనేది ప్రజాస్వామ్యంలో మనకి ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే మా బాగోగులు బాగుంటాయని దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో తీసుకొని ఓటేసే ఒక పవిత్ర కార్యక్రమాన్ని ఇవాళ అధికారంలో రావాలనే ఒక కార్యక్రమంతో, కుట్రతో, కేసీఆర్తో చేతులు కలిపి ప్రశాంత్ కిషోర్, అదేవిధంగా బీజేపీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఇవాళ అసద్ పార్టీ కూడా వీళ్ళందరూ కూడా కలిసి కుట్రలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముసుగులు తొలగించుకొని ఆంధ్రప్రదేశ్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇతని అధికార వ్యామోహం ఎలా ఉందంటే, తాడేపల్లిలో ఆయన నివాస గృహానికి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎన్ని అంగులు కావాలో, ఎన్ని రూములు కావాలో, ఎంతమంది అధికారులు ఎక్కడ కూర్చోవాలో, వాళ్ళ మిత్రుడు కేసీఆర్ గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయనకు ఒక పక్కన ఒక రూము, ఈ విధంగా ఎంత అధికార పిచ్చబట్టింది, ఎంత ముఖ్యమంత్రి పదవి పిచ్చబట్టింది. ముఖ్యమంత్రి పదవిలోకి వస్తున్న కలలు కానీ అవినీతి డబ్బుతో, కోట్ల రూపాయల ఖర్చుతో అప్పుడే బంగ్లాను కూడా చేశారు. కానీ ఇవన్నీ మీడియాకి ఎక్కడ బయటపడతాయనో హైదరాబాద్ లోటస్ పాండ్లో ఈ దుర్మార్గమైన కార్యక్రమాలన్నీ కూడా అక్కడి నుంచి నడుపుతూ ఉన్నాడు. నిన్న అతను నెల్లూరు సభలో మాట్లాడిన భాష, అతనికి 50 సంవత్సరాలు కూడా నిండల. ఆయన అన్నంట మేము గున్నలం అంట. ఏం భాష? ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక ముఖ్యమంత్రి గారిని కానీ అధికార పార్టీ నాయకులను కానీ మమ్మల్ని నిలదీయాలంటే అసెంబ్లీలో, శాసనసభలో మేము చేసే ప్రతి రూపాయి ఖర్చుకి ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించే అధికారాన్ని ప్రజలు నీకు ఇచ్చారు. కానీ ఆ కార్యక్రమాన్ని నువ్వు చేయకుండా మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ పేరుతో రోడ్లమ్మడ తిరిగి ఇవాళ నీకు ఎజెండా లేదు. మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ అయిన తర్వాత నీకు ఎజెండా లేకపోయింది. ఏం మాట్లాడాలో, ఏం తిట్టాలో ఎజెండా లేక ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి గారు 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయల పెన్షన్ని ఇవాళ 2000 రూపాయలు చేశాం. ఇవాళ ఇవన్నీ కూడా 55 లక్షల మంది పెన్షన్దారులకి ప్రతి నెల మొదటి వారం లోపే వాళ్ళ డబ్బు వాళ్ళకి వెళ్తూ ఉంటే ఓరలేకపోతున్నావు, చూడలేకపోతున్నావు. ఇవాళ ఒక కులం వాళ్ళకి మేము ఇస్తున్నామంట, ఒక సామాజిక వర్గానికి మేము ఇస్తున్నామంట. ఎంత బాధ్యతారాహిత్యంగా చేసే ఆరోపణలు కూడా ఎంత దుర్మార్గంగా కులాల పేరు మీద రాష్ట్రాన్ని విడదీయాలని, లేకపోతే
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని ఈ దుర్మార్గమైన కార్యక్రమాలకి పాల్పడ్డారు. నిన్నే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ ఆర్థిక గణాంకాలు కానీ వాళ్ళ రిపోర్ట్స్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, నిండా 5 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి నిండలా, ఈ రాష్ట్రానికి నిండలా, 57 నెలలు కూడా నిండని మా ప్రభుత్వాన్ని పట్టుకొని ఇవాళ ఇష్టారాజ్యంగా బంగాళాఖాతంలో పడేస్తాం, చెప్పులేయండి, కాలాలు పట్టుకోండి, చొక్కాలు పట్టుకోండి, దుర్మార్గులు రాక్షసులు అని నోటికొచ్చినట్టు అద్దు అదుపు లేకుండా పదవి వ్యామోహంతో పదవి రాలేదనే దుగ్ధతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాడే భాష అభ్యంతకరం, సమాజంలో ఎవరో కూడా ఒప్పుకోలేని భాష, మాట్లాడకూడని భాషను కూడా అతను పదవి పిచ్చతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న రిజర్వ్ బ్యాంక్ చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పండ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. -32% వర్షపాతం తక్కువ పడింది. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 32% పడాల్సిన వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం పడింది. అయినా సరే ఇవాళ రాయలసీమ హార్టికల్చర్ అబ్బాయి పండ్ల ఉత్పత్తిలో దేశంలో 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. వరి దిగుబడిలో 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. 2014-15తో పోలిస్తే హెక్టార్ వరికి వచ్చే దిగుబడి 518 కిలోలు ఎక్కువగా వచ్చింది. ఇవాళ రాయలసీమ -48% తక్కువ పడింది. పడాల్సిన వర్షపాతంలో సగం పడ్డా కూడా పండ్ల ఉత్పత్తిలో మొదటో స్థానం వచ్చాం. హెక్టారు వరికి 518 కిలోలు దిగుబడి గత 4 సంవత్సరాల కన్నా కూడా పెరిగింది. అట్లాగే పండ్ల ఉత్పత్తి కూడా 29.77 లక్షల టన్నులు ఉత్పత్తి పెరిగింది. కూరగాయల ఉత్పత్తి కూడా రాష్ట్రం దేశంలో మెరుగైన స్థానంలో ఉంది. పాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. 96.56 లక్షల టన్నులున్న ఉత్పత్తి ఇవాళ 1,37,00,000కి ఇవాళ పాల ఉత్పత్తి పెరిగింది. మాంసం ఉత్పత్తిలో కూడా వృద్ధి చెందాం. ఏదైతే 5,28,000 టన్నులు ఉన్నది 7,09,000 టన్నులకి ఇవాళ మాంసం ఉత్పత్తి పెరిగింది. ఎరువుల వినియోగం తగ్గింది. సేంద్రియ వ్యవసాయం పెరిగింది. జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో, ఇవాళ ఏదైతే ఐక్యరాజ్య సమితిలో అక్కడ మాట్లాడొచ్చారో, పెద్ద ఎత్తున ఇతర దేశాలు కూడా ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ని సేంద్రియ వినియోగంలో ఆదర్శంగా తీసుకుంటుంటే రాష్ట్ర అభివృద్ధి గురించి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన భాష మనందరం కూడా చూసాం. కాబట్టి ఇవాళ అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం ముందుకెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి ఒక్క మాట మాట్లాడాల. ప్రత్యేక హోదా పేరెత్తకుండా నోరెత్తకుండా గుంటూరు సభలో మోడీ గారు మాట్లాడెళ్ళారు. మొన్న విశాఖపట్నం సభలో మాట్లాడెళ్ళారు. ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా మోడీ గారిని ప్రశ్నించాల. వాల్తేరు డివిజన్ని ఇవాళ రాయగఢ్లో ఒరిస్సా రాష్ట్రానికి ఇవాళ ఒరిస్సా ముఖ్యమంత్రి గారు అడిగారని మన ఆదాయాన్ని అంతా కూడా ఒరిస్సా రాష్ట్రానికి ఇస్తే ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు మోడీ గారిని ప్రశ్నించడు. 11 లక్షల మంది రైతులు ఏపీఎస్ఆర్టీసీ బస్సులో వెళ్తే ఇవాళ పోలవరం డ్యాంలో పునాదులు లేగలేదని మాట్లాడతాను. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు, పోలవరం ప్రాజెక్టుకి మీడియా మిత్రులందరినీ తీసుకెళ్ళి నేను పోలవరం డ్యామ్ చూపిస్తాను. నీకు ధైర్యం ఉంటే
నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయితే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను కూడా అవసరంలా, నీ సాక్షి పత్రిక, నీ సాక్షి ఛానల్ ఈ రాష్ట్రంలో మీడియాను తీసుకెళ్ళి పోలవరం డ్యాంలో పునాదులు లేవలేదని నువ్వు పోలవరం డ్యామ్ దగ్గర మాట్లాడిరా. ప్రజలు నీకు ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెప్తారు. ఓటు అనే ఆయుధంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి తరిమి కొడతారు. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఈ దేశానికి ఒక ఆధునిక దేవాలయం, ఒక మోడర్న్ టెంపుల్. ఇవాళ ఈ రాష్ట్రంలో పండు ముసలమ్మ, పండు ముసలయ్య 70, 80, 90 ఏళ్ల వయసులో మేము బతికుండగా ఈ పోలవరం డ్యామును చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఈ డ్యాముని పూర్తి చేస్తారు. రేపు 2019లో గ్రావిటీతో జూన్ జూలై కల్లా నీళ్ళు వస్తాయి, మా బతుకులు బాగుపడతాయి, రాష్ట్రం నలుమూలల పోలవరం నీళ్ళు వెళ్తాయని రైతులు ఒక ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ముందుకెళ్తా ఉంటే పోలవరం ప్రాజెక్టులో పునాదులు లేవలేదని మాట్లాడుతున్నాం. ఇవాళ అమరావతిలో దగ్గర దగ్గర 50,000 కోట్ల పైగా పనులు జరుగుతూ ఉంటే 34,000 ఎకరాలు రైతుల త్యాగాన్ని కించపరిచే విధంగా అమరావతిలో ఒక్క ఇటుక పెట్టలేదని నిన్న కూడా మాట్లాడుతున్నాడు. గ్రాఫిక్స్ చూపిస్తున్నామంట. ఎస్, గ్రాఫిక్స్ కావాలి, డిజైన్స్ కావాలి, అక్కడ ఇంజనీరింగ్ యంత్రాంగం పనిచేస్తూ ఉంది, దేశ విదేశాలకు సంబంధించిన ఇంజనీర్లు పనిచేస్తూ ఉన్నారు, ఏజెన్సీలు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వంగా అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్ ఒక ఆధునిక దేవాలయం అని ప్రజలు ముందుకెళ్తా ఉంటే ఈర్ష్యతో, దుగ్ధతో, కుట్రతో, కుతంత్రాలతో కేసీఆర్తో చేతులు కలిపి ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లో ఇవాళ ఏదైతే ఓటర్లకు సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా సేకరించి పార్టీ కార్యకర్తలతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో, నాయకులతో ఇవాళ ఈ ఓట్లు తొలగించే ఫామ్ 7 గంపగొత్తగా ఇష్టారాజ్యంగా లక్షల ఓట్లు తొలగించే కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇవాళ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. దీని మీద రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ స్పందించి A1 ముద్దాయిగా కాన్స్పిరసీ కుట్ర, ఓట్లు తొలగించాలనే కుట్ర, సామాన్యుడికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మరి తొలగించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలో కుతంత్రాలు పాల్పడింది. A1 ముద్దాయిగా ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డిని ఈ కుట్ర చేసినందుకు శిక్షార్హుడు, దానికి ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే రాష్ట్ర ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో తమ నిరసన కూడా తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి అధికార దాహం, డబ్బు దాహానికి ఆధారాలున్నాయి. ఆధార రహితంగా ఆరోపణలు చేయటం లేదు. 2003-4లో ఆయన సమర్పించినటువంటి రిటర్న్స్